భూగర్భంలో దాదాపుగా 10 కోట్ల గృహాలని భారతదేశం నిర్మించాలి. భూగర్భంలో ఎందుకంటే మూడో ప్రపంచ యుద్ధం వచ్చిన దాదాపుగా 140 కోట్ల మందికి కనీసం ఒక 30 కోట్ల మంది సరే బతకడానికి అనుకూలంగా భూగర్భ గృహాలని దాదాపుగా 20 నుంచి 30 కోట్ల మందికి నిర్మించాలి. అది ఈ రోజు నుంచే ఒక ప్రణాళికబద్ధంగా వెళ్ళాలి. భారతదేశం ఈ రోజున స్విట్జర్లాండ్ ఏ విధంగా ఉంది, ఈరోజు మూడో ప్రపంచ యుద్ధం వచ్చిన స్విట్జర్లాండ్ మొత్తానికి బంకర్లోని అండర్గ్రౌండ్లోనే ఉండడానికి కావాల్సిన ఫెసిలిటీస్ ఉన్నాయి. అలాగే ఇజ్రాయెల్ యుద్ధం వచ్చింది, కానీ వాళ్ళకి యుద్ధం అన్నది వాళ్ళకి మామూలుగా ఉంటుంది అన్నమాట. బాంబులు పడుతూనే ఉంటారు, వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు. 4-5 రోజులు బంకర్లోకి వెళ్ళిపోతుంటారు, మళ్ళీ బయటకు వస్తారు, వాళ్ళ పనులు చేసుకుంటుంటారు. అది యుద్ధంతో సహవాసం చేసిన వాళ్ళు ఇజ్రాయెల్. అలాగే మన భారతదేశం స్విట్జర్లాండ్ లాంటిది. మనకి ఏ దేశంతో శత్రుత్వం లేదు, కానీ మన భారతదేశం శత్రుత్వం పెంచుకుందామని ఎంతో మంది ప్రయత్నించి మన భారతదేశాన్ని యొక్క భవిష్యత్తుని కాలరాద్దామని ప్రయత్నించిన ఐడిఎఫ్ చూసుకుంటుంది, ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ చూసుకుంటుంది. అందుకనే ఈ రోజు నుంచి 2030 కల్లా దాదాపుగా మన భారతదేశంలోని కొండలు ప్రాంతాల్లోని అన్ని ప్రాంతాలు అక్కడికి రైల్వే నెట్వర్క్ని ఏర్పాటు చేసుకుంటూ ఆ ప్రాంతాల్లోని దాదాపుగా 30 కోట్ల మందికి నివాసయోగ్యమైన బంకర్లు నిర్మించుకోవాలి. సిటీలో కూడా వీలైనంత బంకర్లు నిర్మించుకోవాలి. 140 కోట్ల మందికిలోని 100 కోట్ల మంది కనీసం నివాసంగా ఉండడానికి వీలుగా బంకర్లు నిర్మించుకోవాలి. ప్రస్తుతానికి 10 కోట్ల బంకర్లు నిర్మించాలి. 10 కోట్ల బంకర్లు నిర్మించుకోవాలంటే దానికి దాదాపుగా కొన్ని లక్షల కోట్ల పెట్టుబడి అవుతుంది. అది మన భారతదేశంలో ధనవంతులు ఉన్నారు, వాళ్ళు ఒకప్పుడు ఓపియం వ్యాపారం చేసుకుని ధనం సంపాదించిన టాటా బిర్లాలు లాంటి వాళ్ళే ఈ రోజుని వాళ్ళ యొక్క సంపదని పెంచుకుంటున్నారు. టాటా బిర్లాలు వీళ్ళందరూ ఈ రోజుని బోళ్ళను సంపాదించారు. వాళ్ళందరూ సంపాదించుకున్నారు కాబట్టి వాళ్ళు ముందుగా ఫస్ట్ స్టెప్ వేస్తారన్నమాట. బంకర్ల హౌస్లకి వాళ్ళకి ఇస్తారు గవర్నమెంట్, ఐడిఎఫ్ ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఎవరికి కావాలంటే వాళ్ళకి బంకర్ల హౌస్లు నిర్మిస్తారు తక్కువ రేటుకి. దానివల్ల చాలామంది భారతీయులకి పని ఏర్పడుతుంది అన్నమాట. భారతదేశంలో పని లేదు అని అని ఉండకూడదు. భారతదేశంలో అందరికీ పని కల్పించాలి. అందుకని 140 మందికి అండర్గ్రౌండ్ సిటీని ఏర్పాటు చేసుకోవాలి. ఈ రోజుని ఇజ్రాయెల్ ఎన్ని బాంబులు వేసినా ఇరాక్ ఎందుకు నిర్భరంగా ఉందంటే దాని యొక్క అండర్గ్రౌండ్ సిటీస్ ఉన్నాయి. అండర్గ్రౌండ్ మహానగరాన్ని నిర్మించుకుంది ఇరాన్. అందులో మిసైల్స్ అన్నిటిని భద్రంగా దాచిపెట్టుకుంది. అలాగే మన భారతీయులందరికీ 140 కోట్ల మందికి కావాల్సిన అండర్గ్రౌండ్ సిటీలు ఏర్పాటు చేసుకోవాలి. బయటనే కాదు, అండర్గ్రౌండ్లో కూడాను. దానికి కావాల్సిన విద్యుత్ కర్మాగారాలు ఏ విధంగా చేసుకోవాలి, అటామిక్ పవర్తో ఏ విధంగా కనీసం 1 రోజులు అందరూ బతకడానికి వీలుగా. అందరూ మూన్ మీదకి వెళ్ళిపోతాము, అనుగ్రహం మీదకి వెళ్ళిపోతాము, బుధగ్రహం మీదకి వెళ్ళిపోతాము, అక్కడ నివాసాలు ఏర్పడుతున్నాం అన్నది అది ఎప్పుడో జరుగుతుంది భ్రమ. కానీ ఈ రోజున అవకాశం ఉన్నది కాబట్టి మనం భారతదేశం మేల్కొని, భారత పౌరులందరూ మేల్కొని ఐడిఎఫ్ కోఆపరేట్ చేసి ఐడిఎఫ్ కాయిన్లు తీసుకుని ఐడిఎఫ్ని స్టేబుల్ కరెన్సీగా మనం యాక్సెప్ట్ చేసి అదే మన భారతదేశాన్ని ఐడిఎఫ్ డెవలప్ చేస్తారు. ఇది అందరూ గుర్తుంచుకోండి. ఎందుకంటే ఐడిఎఫ్ అని చెప్తున్నాను, మీరు తప్పుగా అర్థం చేసుకోవచ్చు. భారతదేశం ఒకటే ఒక పరిష్కారం. నా వయసు 50 సంవత్సరాలు. నేను అనుభవపూర్వకంగా చెప్తుంది ఏంటంటే భారతదేశంలో ఐడిఎఫ్ ఏర్పాటే పరిష్కారం. ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచం రకరకాల సమస్యలతో ఉంది. గ్యాస్ ప్రాబ్లము, తర్వాత ఇంటర్నెట్ కేబుల్ కనెక్షన్ తెగిపోవడం, ఎన్ని ఉన్నా సరే ఇప్పుడు సమర్థవంతమైన నాయకుడు ఉన్నాడు మోదీ. ఆయన మనం వెళ్తున్నాం, కానీ భవిష్యత్తులో ఇంకా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఫేస్ చేసేటట్లు భారతదేశం నిర్మించుకోవాలంటే, అగ్రరాజ్యం కింద నిర్మించుకోవాలంటే మనం అండర్గ్రౌండ్ బంకర్లను కూడా నిర్మించుకోవాలి. అండర్గ్రౌండ్ బంకర్లను సకల సౌకర్యాలతోటి దాదాపుగా 2-3 సంవత్సరాలు బతికేటట్లు అండర్గ్రౌండ్లోని ఆహార ధాన్యాలని, అండర్గ్రౌండ్ నెట్వర్క్ని, ఎందుకంటే మన పశ్చిమ కనుమల్లోని తూర్పు కనుమల్లోనే మనం నిర్మించుకోవచ్చు అండర్గ్రౌండ్ నెట్వర్క్ని. కొండలలో కింద నుంచి అక్కడ స్విట్జర్లాండ్ ఏ విధంగా వాళ్ళు మంచు పర్వతాలలో నిర్మించుకున్నారు. మనం కూడా మంచు పర్వతాలు లేకపోయినా సరే మన పశ్చిమ కనుమల్లోని ఈ తూర్పు కనుమల్లో నిర్మించుకోవచ్చు.
అండర్గ్రౌండ్ సిటీస్ని ఆ విధంగా నిర్మించుకుని బంకర్లు నిర్మించుకుని యుద్ధానికి సంసిద్ధంగా, అలాగే బోర్డర్లో కూడాను బోర్డర్లో గ్రామాల్లో బాంబులు ఎప్పుడు పడతాయో తెలియదు. పాకిస్తాన్ బోర్డర్లో కానీ బంగ్లాదేశ్ బోర్డర్లో కానీ ఆ గ్రామాల్లో ప్రజలు కూడాను బంకర్లు, ప్రతి ఊరికి ఒక బంకర్ ఉండాలి బోర్డర్లోని. వాళ్ళందరూ బంకర్లోకి వెళ్ళిపోయి స్టార్టింగ్ బోర్డర్లోనే ప్రతి ఊర్లోని బంకర్లు ఏర్పాటు చేయాలి. మన భారతదేశంలో పాకిస్తాన్ బంగ్లాదేశ్ బోర్డర్లోని బంకర్లను ఏర్పాటు చేయాలి. ఆ రైతులకి వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్ సరైన రావగానే ఇజ్రాయెల్ సరైన వేయగానే అలా బంకర్లోకి వెళ్ళిపోతున్నారు. అలాగే భారతదేశానికి బోర్డర్లో ఉన్న వాళ్ళు బంకర్లోకి వెళ్ళిపోయేటట్లు ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలి. ఇవన్నీ చేసుకోగలిగితే మనం సగం విజయం సాధించినట్టే. అలాగే 10 కోట్ల మందికి వీలుగా బంకర్లు. ఎందుకంటే ఈ రోజుని బుర్జ్ ఖలీఫా చూసారా? బుర్జ్ ఖలీఫా వెళ్ళిపోయి అక్కడ ఏదో సుఖంగా ఉన్నాం అనుకుంటున్నారు. నేను ఖతార్లో ఉండి వచ్చాను, ప్లస్ దుబాయ్లో గల్ఫ్ కంట్రీస్లోనే వర్క్ చేసి వచ్చాను కాబట్టి నాకు ఆ ఏరియా అని తెలుసు. అందులో ఇల్లు కట్టుకోవాలి, అక్కడే ఉండాలి అనే ఒక భ్రమలో ఉన్నారు. ఇలా ఈ రోజుని ఎటుకి కాకుండా ఏం చేయాలో పాల్పోకుండా తమ పెట్టుబడులు ఏం చదువుతాయో తెలియక హైదరాబాద్లో గొడవలు పడుతున్నారు. మొన్న కాల్పులు కూడా జరిగాయి హైదరాబాద్ ఫామ్ హౌస్లో. అలాగా ఎందుకంటే మనం మనిషికి డబ్బు అన్నది శాశ్వతం కాదు. ఆ డబ్బుని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలన్నది నేర్చుకుని ముందుకు అడుగేయాలి. అది ఐడిఎఫ్ చేస్తుంది అన్నమాట. ఐడిఎఫ్ 140 కోట్ల మందికి బతకడానికి వీలుగా 2 సంవత్సరాలు బతకడానికి వీలుగా సకల సదుపాయాలతో అండర్గ్రౌండ్ సిటీస్ని ఏర్పాటు చేసుకోవాలి. ఒకదానికి కనెక్షన్ ఏర్పాటు చేసుకోవాలి. పశ్చిమ కనుమలను, తూర్పు కనుమలను ఆ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి కిల్లాని మనం అభివృద్ధి చేసుకోవాలి. శివాజీ గారు 400 కిల్లాల దాకా పశ్చిమ కనుమలు ఉన్నాయి. ప్రతి కోటని మన శత్రుదుర్భేదంగా తయారు చేసుకోవాలి. ఆ రోజుని మన భారతదేశం రియల్గా అభివృద్ధి చెందినట్టు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.